హలో ఎవ్రీవన్, మీకు ఏఐ వింటర్ గురించి తెలుసా? సో ఏఐ వింటర్ అంటే ఏంటంటే, సో ఏఐ బికెమ్ ఫేమస్ అంటే ఫేమస్ అయ్యే ముందు ఇట్ ఆల్మోస్ట్ డిసపియర్డ్. ఎందుకు అంటే 1950s నుంచి స్టార్ట్ అయిన ఈ జర్నీ ఒకనొక టైంలో ఏమైందంటే, బికాస్ ఆఫ్ మెషిన్స్, చాలా హ్యూజ్ మెషిన్స్ ఉండేవి. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ కానీ సెకండ్ జనరేషన్ కంప్యూటర్స్ కానీ చాలా పెద్ద పెద్ద మెషిన్స్ ఉండేవి. చాలా టైం పట్టేది ఒక టాస్క్ కనుక అవి పర్ఫామ్ చేయాలి అంటే. సో అందుకని సైంటిస్టులు ఏమనుకున్నారంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఐడియాలజీ వర్క్ అవ్వదేమో అని అనుకున్నారు. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్స్ కానీ ప్రైవేట్ పీపుల్ నుంచి వచ్చే ఫండింగ్స్ కానీ వాళ్ళకి ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ని చాలా స్టాప్ అయిపోయింది. బట్ ఏఐ అనేది ఒక ఫెయిల్డ్ డ్రీమ్ లాగా మిగిలిపోతుంది అని అనుకున్నారు. బట్ జాన్ మెక్కార్థీ యొక్క విజన్ కానీ బ్రిటిష్ సైంటిస్టులు కానీ ఈ ఈ యొక్క డిఫికల్టీ సిచ్యువేషన్ని, ఈ ఫౌండేషన్ని అలాగే వాళ్ళు కాపాడుతూ వచ్చారనమాట. సో తర్వాత ఏమైంది అంటే ఏఐ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. సో వాట్ ఎవర్ వీ సీ టుడే. సో చాలా అప్పుడున్న టైంలో ఈ ఐడియాలజీ అంత బాగా వర్క్ అవ్వదేమో అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ ఐడియాలజీ మీద వర్క్ చేస్తూనే ఉన్నారు. సో అది మనం ఇప్పుడు చూస్తున్న ఏఐ రివల్యూషన్ అనమాట. సో ఇందులో ఉన్న లీగల్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, టెక్నాలజీ హైప్ అనేది లీగల్ ప్రాబ్లమ్స్ని జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే మనం టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేస్తున్నామో అప్పుడు మనం అనుకోకుండానే మనం లీగల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, మన బ్యాంకింగ్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే, మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాం. బై నోయింగ్లీ అన్నోయింగ్లీ వీఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే నెక్స్ట్ మనం చాలా యాప్స్ని వాడుతున్నాం. సో మనం గివింగ్ ఆల్ ద పర్మిషన్, అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం, మనం పర్మిషన్స్ అన్నీ ఇచ్చేస్తున్నాం. సో బై దట్ పర్మిషన్ అది మన ఇన్ఫర్మేషన్ అంతా అది కలెక్ట్ చేసుకుని ఉంటుంది. సో ఏ చాట్బోట్ అయినా మనం ప్రీవియస్లీ ఇచ్చిన డేటా మీదనే అవి వర్క్ చేస్తాయి. కాబట్టి ఈ కంపెనీస్ కానీ ఈ ప్రొటెక్షన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఏఐ వింటర్ అనేది మనకు రిమైండ్ చేసేది ఏంటి అంటే, ఇన్నోవేషన్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ విత్ హానెస్టీ అండ్ అకౌంటబిలిటీ. ఏ యొక్క ఇన్వెన్షన్ అయినా, ఏ యొక్క ఇన్నోవేషన్ అయినా అది హానెస్టీని అకౌంటబిలిటీని బ్యాలెన్స్ చేయాలి అనేది మనకు ఈ ఏఐ వింటర్ అనేది చెప్తుంది అనమాట. మీరేం బిలీవ్ చేస్తారు? వాట్ యు బిలీవ్? వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్? సో బిగ్ ప్రామిసెసా లేకపోతే రియల్ రిజల్టా? సో కామెంట్ చేయండి. Thank you and follow for more.